श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai 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 Baba, Sai
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయం, నిన్నటి తరువాయి. నేను బాగా చదవకున్నా నన్ను పాస్ చేయించడానికి మా సాయిబాబా ఉన్నారు, నాకెందుకు దిగులు అని అతడు అన్న మాటలు సపట్నేకర్కు ఆశ్చర్యాన్ని కలిగించింది. శేవుడని ఒక ప్రగకి పిలిచి, ఇంత గొప్పగా వర్ణించిన ఈ సాయిబాబా ఎవరు? నీకు ఇంతటి విశ్వాసం గల ఆ బాబా ఎక్కడుంటారు అని అడిగాడు. ప్రత్యుత్తరంగా శేవుడే సాయిబాబా యొక్క మహిమను, వారిపై అతనికి ఉన్న దృఢ విశ్వాసాన్ని గురించి ఎంతో భక్తిగా చెప్పాడు. సుప్రసిద్ధమైన అహ్మద్నగర్ జిల్లాలో షిరిడి అనే గ్రామంలోని మసీదులో ఒక ఫకీర్ ఉన్నారు. వారు బాగా పేరు పొందిన సత్పురుషులు. సాధువులు అక్కడక్కడ ఉంటారు, కానీ వారిని కలుసుకునే యోగం, ఆ భాగ్యం, అమోఘమైన పుణ్యం ఉంటే తప్ప మన ప్రయత్నంతో లభించదు. నాకు వారి యందు సంపూర్ణ విశ్వాసం. వారు తలుచుకున్నదే జరుగుతుంది. వారు నోటితో ఏది బలిగితే అది అవుతుంది. వారి మాట కల్పాంతంలోనైనా పొల్లుకోదు. ఈ సంవత్సరం ఎంత ప్రయాసపడినా నేను పరీక్ష పాస్ కాను. వచ్చే సంవత్సరం ఏ శ్రమ లేకుండా ఉత్తీర్ణుడనవుతాను. ఇది ముమ్మాటికి నిజం. నాకు వారి హామీ ఉంది. వారి యందు నాకు పూర్తి భరోసా. వారి మాటలు మరోలా జరగవని గట్టి నమ్మకంతో ఉన్నాను. ఇందులో ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. నేను దీని తర్వాత పరీక్ష కూడా పాస్ అవుతానని చెప్పగా అతని మాటలు సపట్నేకర్కు హాస్యాస్పదంగాను, ఒట్టి పొల్లు మాటలుగా అనిపించాయి. అనుమానాలతో నిండి ఉన్న అతని మనసుకు ఆ మాటలు ఎలా నచ్చుతాయి? షేవడే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో వినండి. కొంతకాలం తర్వాత షేవడే మాటలు వాస్తవమని సపట్నేకర్కు అనుభవమైంది. షేవడే 2 పరీక్షలు పాస్ కావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 10 ఏళ్ల తర్వాత సపట్నేకర్ను అకస్మాత్తుగా దౌర్భాగ్యం ఆవరించింది. దాంతో దుఃఖంతో ఉదాసీనుడయ్యాడు. క్రీస్తు శకం 1913వ సంవత్సరంలో అతని ఏకైక పుత్రుడు గొంతులో జబ్బు చేసి మరణించాడు. దాంతో అతనికి ప్రపంచమందు బాగా విరక్తి కలిగింది. పండరీపురం, గాండ్గాపురం మొదలైన తీర్థక్షేత్రాలని దర్శించాడు, కానీ అతని మనసుకు సుఖశాంతులు లభించలేదు. తర్వాత వేదాంతాన్ని పఠించాడు. అలా కొంతకాలం గడిచాక మనసుకు ఎలా శాంతి కలుగుతుంది అని ఎదురు చూస్తుండగా అతనికి షేవడే మాటలు గుర్తుకొచ్చాయి. షేవడే యొక్క గట్టి పట్టుదల, సాయి చరణాలయందు అతనికి గల దృఢ విశ్వాసం స్మరణకు వచ్చి తాను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాడు. క్రీస్తు శకం 1913వ సంవత్సరంలో సాయిని దర్శించుకునే ఉద్దేశంతో తన తమ్ముని తోడు తీసుకుని షిరిడికి బయలుదేరాడు. అతనికి షేవడే గుర్తుకు రావడం కేవలం మిష. అతనిని సాయియే తమ పాదాభివందనానికి పిలిపించుకున్నారు. దీనిని శ్రద్ధగా వినండి. సపట్నేకరు తన తమ్ముడైన పండితరావును వెంటబెట్టుకుని కుటుంబ సమేతంగా సాయి సత్పురుషుని దర్శనానికి షిరిడికి బయలుదేరాడు. అక్కడికి చేరుకోగానే ఇద్దరూ శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. దూరం నుండి బాబాను దర్శించగానే అతని మనసుకు చాలా ఆనందం కలిగింది. దూరం నుండి వారి కళ్ళు కలుసుకోగానే వెంటనే వారి సమీపానికి వెళ్ళి ఇద్దరూ 2 చేతులు జోడించుకుని బాబా ఎదుట నిల్చున్నారు. ఇద్దరు కూడా అత్యంత వినయంగా బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి నిర్మల భక్తితో సాయి చరణాలకు ప్రేమగా శ్రీఫలాన్ని సమర్పించారు. సపట్నేకర్ సాయి సమృద్ధిని చరణాలను శ్రీఫలాన్ని అర్పించగా బాబా చల్హట్ అని ధిక్కరిస్తూ అతన్ని పొమ్మని అన్నారు. సపట్నేకర్ బాధపడ్డాడు. బాబా ఎందుకు కోపగించారు? బాబాతో బాగా పరిచయం ఉన్న వారి ద్వారా బాబా ఉద్దేశాన్ని తెలుసుకోవాలని తలచాడు. బాబా దర్శనంతో ఆనందించవలసిన వాడు బాబా మాటలకు అత్యంత దుఃఖితుడై వెనుకకు జరిగి అధోగతుడై చింతిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరి వద్దకు వెళ్ళాలి? బాబా మాటలోని వారి ఉద్దేశాన్ని ఏ భక్తుని అడగాలి అని అనుకున్నాడు. అతని బాధను గమనించి ఒకరు అతనిని సమాధానపరచడానికి అతనికి బాలా సింపి పేరు చెప్పారు. సపట్నేకర్ బాలా అను దర్జీ ఉన్న చోటును వెతుక్కున్నాడు. అతనితో సపట్నేకర్ తన వృత్తాంతాన్నంతా చెప్పాడు. బాబా చాలా కోపంగా నన్ను తరిమి వేశారు. నీవైనా నా వెంట వచ్చి బాబా దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకునేలా, వారు మాపై కోపగించకుండా కృపాదృష్టితో చూసేలా చెయ్యి అని. అందుకు బాలా సరేనని ఒప్పుకోగా సపట్నేకర్కు నిశ్చింత కలిగింది. బాబా పటాన్ని కొని తెచ్చి బాబా దర్శనానికి వెళ్ళాడు. బాలా అతని వెంట వెళ్ళాడు. బాలా బాబా పటాన్ని అందుకుని బాబా చేతికిచ్చి వారిని ప్రార్థించాడు. దేవా, ఇది ఎవరి పటం అని అడిగాడు. దానిని చూసి బాబా సపట్నేకర్ వైపు చేయి చూపిస్తూ
ఈ ఫోటో ఇతని స్నేహితుడిది అని చెప్పి నవ్వారు. భక్తులు కూడా నవ్వారు. బాబా, దీని అర్థం ఏమిటని బాబాను ప్రశ్నించాడు. సపట్నేకర్తో త్వరగా వెళ్ళి దర్శనం చేసుకో అని చెప్పాడు. అట్లే బాబాకు నమస్కారం చేయగా మరలా చల్హట్ పో వెళ్ళిపో అన్న మాటలు వినిపించాయి. మునుపటి వలె వెళ్ళిపో అని మరలా అదే మాట. ఇప్పుడు ఏ దారి అనే సపట్నేకర్కి సమస్య. తర్వాత ఇద్దరు సోదరులు చేతులు జోడించుకుని బాబా ఎదుటి నిలబడి ఉండగా చివరకు బాబా వెంటనే ఇక్కడి నుండి బయలుదేరండి అని వారికి ఆజ్ఞాపించారు. సాయి సమర్థ, మీ ఆజ్ఞను ఎవరూ జవదాటలేరు. పామరులో మేమెంతటి వారం. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాం. మీరు మహా ఉదారులను విని మీ దర్శనానికి వస్తే చల్హట్ అని మమ్మల్ని సత్కరించారు. ఇదేం చమత్కారం ఏం అర్థం కాలేదు. అయినా మీ కృపాదృష్టిని మాపై ఉంచండి. త్వరలో మరలా మీ దర్శనం కలిగేలా మమ్మ ఆశీర్వదించండి అని వారి అభయాన్ని వేడుకున్నారు. బాబా మనసును తెలిసిన జ్ఞానులు ఎవరుంటారు? సపట్నేకరు బాబా ఆజ్ఞను శిరసావహించి స్వస్థలానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి బాబా ప్రథమ దర్శనం అలా జరిగింది. అందువలన సోదరులిద్దరూ చాలా ఆందోళన చెందారు. ఇకేం ఆలస్యం చేయకుండా తమ ఊరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరో సంవత్సరం గడిచిపోయినా సపట్నేకర్కు మనసు స్థిరపడలేదు. మరలా గాండ్గాపురం వెళ్ళాడు. మనసులో మరింత కలవరం చెలరేగింది. తరువాత అతడు విశ్రాంతి కోసం మాడేగాంకు వెళ్ళాడు. చివరకు కాశీ క్షేత్రానికి వెళ్లాలని తలిచాడు. కాశీకి బయలుదేరడానికి ఇంకా 2 రోజులు ఉండగా అతని భార్యకు దృష్టాంతం కలిగి కాశీ ప్రయాణం ఆగిపోయింది. చమత్కారమైన ఆ దృష్టాంతం ఎటువంటి విశేషమైనదో చెప్తాను. సాయి యొక్క ఆ లీలను వినటానికి శ్రోతలు సిద్ధమవ్వండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. చమత్కారమైన ఆ దృష్టాంతం ఎటువంటి విశేషమైనదో చెప్తాను. సాయి యొక్క ఆ లీలను వినటానికి శ్రోతలు సిద్ధమవ్వండి. ఆ స్త్రీ ప్రక్క మీద నిద్రలో ఉండగా కళ్ళ ఎదుట స్వప్నము. ఆమె కుండను తీసుకుని లక్షా బావికి వెళ్ళింది. అక్కడ ఒక వేప చెట్టు క్రింద తలకు రుమాలు చుట్టుకొని ఉన్న ఒక ఫకీరు అప్పుడు ఆమె వద్దకు వచ్చాడు. అమ్మాయి, అనవసరంగా ఎందుకు శ్రమ పడతావు? నీ కుండను మంచినీటితో నింపి ఇస్తాను అని మంజల స్వరంతో పలికాడు. నేను భయంతో ఖాళీ కుండను తీసుకుని ఇంటి దారి పట్టాను. ఆ ఫకీర్ నా వెనకే వస్తున్నాడు. ఇటువంటి కలను చూచి మేలుకున్నాను. నా కళ్ళు తెరుచుకున్నాయి. భార్య యొక్క స్వప్న వృత్తాంతాన్ని విని సపట్నేకరు షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ వెంటనే బయలుదేరి మర్నాడు షిరిడీ గ్రామం చేరుకొని మసీద్కి వెళ్ళారు. అప్పుడు బాబా లెండికి వెళ్ళి ఉన్నారు. వారు తిరిగి వచ్చే వరకు వారి కోసం ఎదురు చూస్తూ ఆ ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. ఇంతలో బాబా వచ్చారు. తాను కలలో చూచిన మూర్తిని మళ్ళా అక్కడ పాదమస్తకము చూచి ఆమె చెకుతురాలై కన్నార్పకుండా చూడసాగింది. బాబా యొక్క పాద ప్రక్షాళనం కాగానే ఆమె వారి వద్దకు వెళ్ళి వారికి పాదాభివందనం చేసి వారిని చూస్తూ కూర్చుంది. ఆమె వినయానికి సాయినాథునికి సంతోషం కలిగింది. ఆ స్త్రీ బాధను నివారించే కథను మెల్లగా ప్రారంభించారు. అప్పుడు ఎప్పటి వలనే బాబా తమ బాధను అక్కడ ఉన్న మరో వ్యక్తితో ప్రేమగా చెప్పసాగారు. వాస్తవానికి అది ఆమె కథ, ఆమెకు చెప్పవలసిన కథ. ఆమె సమక్షంలో బాబా ఎవరో మూడో వ్యక్తికి చెప్పగా ఆమె అత్యంత శ్రద్ధగా విన్నది. చాలా రోజులుగా నా చేతులు, కడుపు, నడుము నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి వాడి విసుగెత్తిపోయాను, కానీ బాధ తొలగటం లేదు. ఔషధాలు తిని విసిగిపోయాను, కానీ ఏ గుణమూ కనిపించలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయాయని ఆశ్చర్యంగా ఉంది అని బాబా ఆమె పేరు చెప్పకుండా ఆమెకు సంబంధించిన కథనంతా ఏకరువు పెట్టారు. 1-2 నెలలకు బాబా తమవిగా వర్ణించిన ఆమె బాధలు తొలగిపోయాయి. వారి వచనము అనుభవపూర్వకంగా అర్థమైంది.
భార్య కోరిక తీరిపోయాక సపత్నేకరు బాబా దర్శనానికి వచ్చాడు. బాబా మునుపటి వల్లనే మరలా చల్ హట్ అని అతన్ని సంబోధించారు. నా పొరపాటు ఏమిటో నాకు అర్థం కావటం లేదు. మరి బాబా నన్ను ఎందుకు ఇలా తిరస్కరిస్తున్నారు? నేను నమస్కరించినప్పుడల్లా వారి జవాబు ఒకటే, నా పూర్వార్జితం ఏమిటి? నాపైనే ఎందుకు కోపం కలుగుతుంది? నేను చూస్తుండగా ఇతరులతో ఎంత ప్రేమగా వ్యవహరిస్తారు. ఉదయము సాయంకాలం బాబా వద్ద అందరూ ఆనందంగా రోజు దీపావళి అందిస్తుంటే నా నొసట నేనా చల్ హట్, నా కర్మ ఏమిటో, నా ద్వారా అధర్మాచరణ సంభవించి నేను అనేక పాపాలను ఆశ్రయమయ్యాను కాబోలు. అందువల్లనే బాబా అనుగ్రహం లేకపోవటం. నేను మొదట బాబా విషయంలో సంశయించి కుతర్కాలు చేశాను. అందుకే బాబాయే నన్ను ఈ విధంగా తమ వద్దకు లాక్కున్నట్లు అనిపిస్తూ ఉంది అని తలచి బాబా అనుగ్రహం కలిగే వరకు షిరిడీలోనే బాబా వద్ద స్థిరమైన మనసుతో ఉండాలని నిర్ధారణ చేసుకున్నాడు. తాపత్రయాలతో తప్పించిపోయి సాయి దర్శనానికి ఆరాటపడుతూ వెళ్ళి మనసుకు శాంతి లభించకుండా నిరాశతో తిరిగి వెళ్ళిపోయేవారు ఎవరుంటారు? సపత్నేకరు ఆ రోజు చాలా బాధపడ్డాడు. అతనికి అన్నపానీయాలు రుచించలేదు. ఎక్కడికి కదలబుద్ధి కాలేదు. నిద్ర లేకుండా ప్రక్క మీద పడి ఉన్నాడు. బాబా వద్ద ఎవరూ లేకుండా వారు ఒక్కరే ఆశ్రమంపై ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని వారి చరణాలను పట్టుకోవాలి అని సపత్నేకర్ నిశ్చయించుకున్నాడు. దాని ఫలితంగా గద్గద హృదయంతో బాబా చరణాలను పట్టుకున్నాడు. బాబా పాదాలపై తలను వంచగా బాబా తమ చేతిని అతని తలపై ఉంచారు. అతడు బాబా పాదాలను పడుతుండగా గొర్రెల కాపరి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆమె అక్కడికి రాగానే బాబా నడుము మర్దం చేస్తూ కూర్చుంది. బాబా రోజు మాట్లాడే విధంగా ఆమెతో ముచ్చరించసాగారు. ఆ చమత్కార వృత్తాంతాన్ని సపత్నేకరు శ్రద్ధగా విన్నాడు. అది అక్షరము మొత్తం అతని విషయమే. ఆ స్త్రీ ఊకొడుతూ వింటూ ఉన్న సపత్నేకరు తన విషయాన్నే వింటూ కూర్చున్నాడు. దాంతో అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ విషయం ఒక వర్తకునికి సంబంధించిందే అయినా అది వాస్తవానికి తన విషయము. అందులో చనిపోయిన అతని కుమారుని మరణాన్ని గురించిన వార్త. అత్యంత పరిచితులు, ఆప్తులు పుట్టింది మొదలు చనిపోయే వరకు మొత్తం కథను చెప్పిన విధంగా చెప్పారు. బాబా ఆ స్త్రీతో ఆమెకు అసలు ఏమీ సంబంధం లేని ఒక తండ్రి కొడుకు గురించిన కథను చెప్పసాగారు. విషయమంతా ఇద్దరిదే. సాయి నోటి నుండి తన సొంత కథను విన్న సపత్నేకర్కు పరమ ఆశ్చర్యం కలిగింది. సాయి చరణాలయందు అతనికి పూజ్యభావం స్థిరపడింది. బాబాకు ఇదంతా కరతలమలాగా ఎలా తెలిసింది అని అతనికి చాలా విచిత్రంగా అనిపించింది. సాయి స్వయం పరబ్రహ్మ స్వరూపం. విశ్వమంతా వారి కుటుంబము. అంతేకాదు, విశ్వమంతా వారి స్వరూపమే. అదే వారి గుర్తు. అంతటా వ్యాపించి ఉన్న ఏకాత్మత సాయి యొక్క అవతారము. జగతంతా వారు విస్తరించి ఉండగా వారికి తన పర భేదం లేందుకుంటుంది. పరమ పురుషునితో ఐక్యమైన వానికి ద్వైతం ఎలా ఉంటుంది? ఆకాశానికి ఏ లేపనం అంటుకోనట్టుగా దర్శనము దృశ్యంగా కనిపించే త్రిపుటి వారికి లేదు. బాబా నిజంగా గొప్ప అంతర్జ్ఞాని అని సపత్నేకర్ మనసులో తలచినప్పుడు అతనితో బాబా ఏమన్నారో సజ్జనులైన శ్రోతలు ఆలకించండి. బాబా సపత్నేకర్ని చేత్తో చూపిస్తూ ఆశ్చర్యంగా, నేను ఇతని పుత్రుని చంపానని నాపై నేరాన్ని ఆరోపిస్తున్నాడు. నేను లోకుల బిడ్డల్ని చంపుతానా? ఇతడు మసీదుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు? సరే, ఇప్పుడు ఇతని పుత్రుణ్ణి మరలా తీసుకుని వస్తాను. చనిపోయిన పుత్రుణ్ణి రామదాస్ మరలా ఆ తల్లికి ఇచ్చినట్లుగా ఇతని పుత్రుణ్ణి మరలా ఇతని భార్య గర్భంలోకి తీసుకుని వస్తాను. ఆ మాట విని సపత్నేకరు బాబా వైపు చూస్తూ కూర్చున్నాడు. బాబా అతని శిరస్సు పైన తమ అభయహస్తాల నుంచి అతనికి ధైర్యాన్ని ఇచ్చారు. ఈ పాదాలు చాలా పురాతనమైనవి. నీ చింత ఇంకా తొలగిపోయింది. వారి మధుర వాచనాలను విని కళ్ళు చెమర్చగా
పాదాభివందనం చేశారు. అతనికి అష్టభావాలు ఉప్పొంగాయి. కళ్ళ నుండి కారిన ఆనందాశ్రువులతో బాబా పాదాలను ప్రేమగా ప్రక్షాళన చేశారు. బాబా మరలా అతని శిరస్సుపై తమ చేతిని ఉంచి సుఖంగా కూర్చో అని చెప్పారు. అప్పుడు సపస్నేకరు సంతోషంగా బస్కు వెళ్ళాడు. నైవేద్యాన్ని తయారు చేయించి తన భార్య చేతికిచ్చి పూజ మరియు హారతి అయిన పిదప నైవేద్య పళ్ళెమును బాబా ముందుంచాడు. పళ్ళెం చుట్టూ నీటిని సంప్రోక్షించి విధిగా కళ్ళకు అద్దుకొని ప్రాణాపాన వ్యానాది పంచప్రాణాలకు అర్పించి తర్వాత నైవేద్యాన్ని బాబాకు సమర్పించాడు. నిత్య క్రమాన్ని అనుసరించి బాబా తమ చేతులతో నైవేద్యాన్ని తాకి స్వీకరించగా సపత్నేకర్కు ఆనందం కలిగింది. అప్పుడు అక్కడ ఉన్న ఇతర భక్తులు బాబా పాదాలపై పడుతుండగా వారితో పాటు సపత్నేకర్ కూడా మరలా బాబాకు నమస్కరించాడు. ఆ గుంపులో ఒకరి తలలు మరొకరు తలలతో ఢీకొంటున్నాయి. అప్పుడు బాబా మెల్లగా సపత్నేకర్తో, అరే మాటి మాటికి ఎందుకు నమస్కారంపై నమస్కారము, గౌరవాధారాలతో ఒక్కసారి చేస్తే చాలు అని చెప్పారు. ఆ రాత్రి చావుడు ఉత్సవం సపత్నేకర్కు ఎంతో ఉత్సాహం చేత దండాన్ని పట్టుకొని ఆనంద పరవశంతో బాబా పల్లకి ముందు బయలుదేరాడు. ఈ చావుడి ఊరేగింపు గురించి శ్రోతలకు ఇదివరకే తెలుసు కనుక మరలా చెప్పడం వల్ల గ్రంథం విస్తారం అవుతుందని వదిలివేస్తున్నాను. ఆ రాత్రి బాబా అగాధ లీల సపత్నేకర్కు సాయిబాబాను చూస్తుంటే పాండురంగం చూస్తున్నట్లే అనిపించింది. తర్వాత అతడు తన తిరుగు ప్రయాణానికి బాబా ఆజ్ఞను కోరగా వారు భోజనం చేసి వెళ్ళమని అనుమతి ఇచ్చారు. బాబా ఆజ్ఞను కించిత్తైనా జవదాటకుండా బయలుదేరే ముందు బాబా దర్శనానికి వెళ్ళాడు. ఇంతలో అతని మనసులో అకస్మాత్తుగా ఆలోచనలు లేచాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. ఇప్పుడు బాబా దక్షిణను అడిగితే నేను ఎలా ఇవ్వగలను? దగ్గరున్న డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. బండి బాడుగకు సరిపడ మాత్రమే మిగిలి ఉంది. దక్షిణను ఇవ్వు అని బాబా అడిగితే ఏం జవాబు ఇవ్వాలో మనసులో నిశ్చయించుకున్నాడు. బాబా అడగక ముందే వారి చేతిలో ₹1 ఉంచాలి. బాబా మరలా అడిగినప్పుడు మరొక ₹1 ఇవ్వాలి. ఆ తర్వాత లేదని చెప్పాలి. రైలు బండి ఖర్చుకు మాత్రమే దగ్గర ఉంచుకున్నానని బాబాతో స్పష్టంగా చెప్పాలి అని నిర్ణయించుకొని బాబా వద్దకు వెళ్ళాడు. తను ముందుగా నిశ్చయించుకున్నట్లే బాబా చేతిలో ₹1 ఉంచగా బాబా మరలా ₹1 అడిగారు. దానిని ఇచ్చిన తర్వాత స్పష్టంగా, ఈ కొబ్బరికాయను తీసుకొని నీ భార్య ఒడిలో వెయ్యి, నీ మనసులోని బాధను వదిలి సుఖంగా వెళ్ళు అని చెప్పారు. తర్వాత 12 నెలలు గడిచాక సపత్నేకర్కు పుత్రుడు కలిగాడు. 8 నెలల బిడ్డను తీసుకొని ఆ దంపతులు మరలా దర్శనానికి వచ్చారు. పుత్రుణ్ణి బాబా చరణాల వద్ద ఉంచారు. సత్పురుషుల చర్య ఎంత వింత! ఆ ఇద్దరు చేతులు జోడించి ఏం మనవి చేశారో వినండి. సాయినాథా, ఈ ఉపకారానికి ఎలా రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావటం లేదు. మీ చరణాల యందు శిరస్సు ఉంచుతున్నాను. మేము హీనులం, దీనులం, పామరులం. ఈ అనాథులపైన మీ కృప చూపండి. ఇక నుండి మీ చరణాల వద్ద మాకు నిరంతరం ఆశ్రయం కలగనీయండి. జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ అహర్నిశలు విశ్రామం లేకుండా అనేక రకాల ఆలోచనలు లేస్తూ ఉంటాయి. అయినా మేము మీ ఆరాధనలో ఉండేలా అనుగ్రహించండి. మురళీధరు అను అబ్బాయి, తర్వాత భాస్కరు, దినకరు అను మరో 2 బాలురు కలగగా
సపత్నేకరు సంతుష్టుడయ్యాడు. భార్యాబిడ్డలను వెంటబెట్టుకుని సపత్నేకరు సాయి దయామయునికి ఆనందంగా వందనం చేశాడు. తన చంచల మనసును స్థిరపరచుకుని కృతకృత్యుడై వెళ్ళిపోయాడు. కథను సంక్షిప్తంగా చెప్పాలని మొదట తలచాను, కానీ చెప్పించేవారు సాయినాథులు కనుక ఈ గ్రంథం పెద్దదయింది. హేమాడు సాయినాథునికి శరణ్జొచ్చి తరువాతి కథానుసంధానం మరియు తాత్పర్యం శ్రోతలకు తెలియజేస్తాడు. ఆ కథ ఇంతకంటే అతి మధురమైనది. చమత్కారాలు యందు ప్రీతి గల ఒక భక్తుని కోరికను బాబా అమోఘంగా తీర్చారు. సాయిబాబా సుగుణాలను ప్రజలు వర్ణిస్తూ ఉంటే దోషాలనే చూచేవారు వారిలో అవగుణాలను చూస్తారు. స్వార్థంలో గాని పరమార్థంలో గాని ఏ శ్రద్ధ లేక సాయిబాబా సుగుణాలను ప్రజలు వర్ణిస్తూ ఉంటే దోషాలనే చూచేవారు వారిలో అవగుణాలను చూస్తారు. స్వార్థంలో గాని పరమార్థంలో గాని ఏ శ్రద్ధ లేక దోషాలను మాత్రమే చూడడం వారి ఉద్దేశం. సాయిబాబా సత్పురుషులైతే వారు తమ మహిమ యొక్క అనుభవాన్ని కలిగించాలి. నాకు ఏ అనుభవము కలగకపోతే నేను వారిని అస్సలు నమ్మను అని కేవలం బాబాను పరీక్షించాలనే ఉద్దేశంతో వెళ్ళిన వారి కోరిక కూడా తీరింది. ఇదే కథను శ్రోతలు తరువాతి అధ్యాయంలో శ్రవణం చేయండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో శశాంక భక్తానుగ్రహమును 48వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 49వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సద్గురు స్తవనాన్ని సాంగోపంగంగా చేయలేక వేదాలు పురాణాలు అలసిపోయాయి. అటువంటప్పుడు నేను ఏమీ తెలియని అజ్ఞానిని కనుక ఊరక ఉండడం ఉత్తమం. వాస్తవానికి మౌనం వహించడమే నిజమైన స్తవనం. కానీ సాయి యొక్క ఒక్కో సుగుణం మౌనాన్ని మరిపింపజేస్తుంది. అగాధమైన సాయి లీల ధన్యం. దానిని చూసినా నేను ఊరుకుండలేను. పక్వాన్నాల రుచి జిహ్వకు తగలగానే మనసుకు శ్రోతలు గుర్తుకు వచ్చారు. వారిని కూడా నా పంక్తిలో చేర్చుకోవడం వలన మాధుర్య రుచి మరింతగా ద్విగుణీకృతమవుతుంది అని అనిపించింది. అందువలననే ఈ భోజనం చక్కగా తయారయ్యింది. భక్ష్యాలు బాగా రుచికరంగా ఉన్నప్పటికీ సజ్జనులు స్నేహితులు పంక్తిలో లేకుండా ఒంటరిగా ఉంటే వాని మాధుర్యం చెప్పబడిపోతుంది. సాయి సకల అవాప్త కాముడు. సాయి సకల సంతల లాముడు. సాయి భక్తులకు విశ్రామ ధామం. వారు దుర్భరమైన భవచక్ర భ్రమణాన్ని నివారించేవారు. భాషకు అందని వారి లీలలను నా వాక్కుతోనే వర్ణించలేను. తర్కబుద్ధికి అందని వారి అతర్క్య కళ నాకు ఎలా అర్థమవుతుంది? కళ్యాణానికి కళ్యాణప్రదమైన సాయి ఈ గ్రంథాన్ని పూర్తి చేయడానికి కృపతో తమ కథలను గుర్తు చేస్తారు. అగాధమైన వారి మహిమలను వర్ణించను ఎవరు సమర్థులు? పరావాక్యే వెనుకకు తిరిగిపోయినప్పుడు ఇక పశ్యంతి మధ్యమల మాట ఎవరు చెప్పగలరు? ఆ మూడు నోరు తెరవలేకపోతే నాలుగవదైన వైఖరి ఏం చేయగలదు? ఈ విషయం నాకు బాగా తెలిసినా నా మనసు ఊరుకోవటం లేదు. సద్గురు చరణాలలో తల్లీనులు కాకపోతే ఆత్మ యొక్క యథార్థ స్వరూపం చేజిక్కదు. సత్పురుషులు సాక్షాత్ శ్రీహరి స్వరూపులు. వారి అనుగ్రహం కోసం ప్రార్థించాలి. గురు చరణాల యందు ప్రేమ, దీనినే మనం సంపాదించుకోవాలి. సత్పురుషుల యొక్క సాంగత్యంలోని
మాధుర్యం మరియు ప్రేమ మనకు లభ్యమవుగాక. శరీర అభిమానం పూర్తిగా ఉన్న వారికి భక్తులు అన్న పేరు తగదు. సంపూర్ణ నిరభిమానుల్లోనే నిజమైన భక్తి ఉంటుంది. జ్ఞానిని అన్న గర్వం, శ్రేష్ఠుణ్ణి అన్న అభిమానంతో కేవలం దంభానికి నిలయమైన వారికి ఎక్కడి ప్రతిష్ట. తమ గురువు యొక్క కీర్తిని భక్తితో గానం చేయని వారు అభాగ్యులు. దేవుడు లేకున్నా వినని వారు మూర్తిభవించిన మందమతులు. తీర్థయాత్రలు, యజ్ఞాలు, దానాలు కంటే తపస్సు చేయడం శ్రేష్టం. తపస్సు కంటే అధికం హరిభజన. తమ గురువును ధ్యానించడం అన్నిటికంటే శ్రేష్టం. సాయి భక్తులకు సాయియే ధ్యానధారలు, సాయియే వారి దేవతా అర్చనలు, సాయియే వారి గుప్త నిధి. ఆ నిధిని కృపాన్నత్వం లేకుండా రక్షించుకోవాలి. నాకు ఒకప్పుడు బద్ధకం కలగవచ్చు, కానీ అంతర్యామి అయిన సాయికి అలసట లేదు. నేను కథలను మర్చిపోతే వారు నాకు సమయానికి సరిగ్గా గుర్తు చేస్తారు. ప్రశాంతంగా ఒక క్షణం కూర్చుందామనుకుంటాను, కానీ నా కోరిక సాగదు. అకస్మాత్తుగా బాబా కథను స్ఫురింపచేస్తే నేను వెంటనే కలం చేతికి అందుకోవలసిందే. ఇటువంటి అమోఘమైన కథలను భక్తులకు వినిపించడానికి మరియు నా శ్రేయస్సు కోసం ఈ సచ్చరిత రచనకు నన్ను ప్రేరేపించారు. సత్పురుషులు తమ కథను తామే రచిస్తారు. వారి స్ఫూర్తి లేకపోతే రచన రసోత్తంగా కాక అంతా చప్పగా ఉంటుంది. అలా సాయి దయామయులు నా మనసులో ప్రవేశించి తమ గ్రంథాన్ని రచింపజేసి నా మనోభీష్టాన్ని తీర్చారు. నోటితో శ్రీ సాయి నామాన్ని జపిస్తూ, మనసుతో వారి వచనాలను చింతన చేస్తూ, హృదయంలో వారి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే నాకు సంపూర్ణమైన శాంతి లభిస్తుంది. నోటితో సాయినామం, అంతరంగంలో సాయిపై ప్రేమ ఉండి శ్రీ సాయి ప్రీత్యార్థం కర్మను చేసేవారికి సాయిబాబా చాలా రుణపడి ఉంటారు. ప్రపంచ బంధనాలను విడిపించుకోవడానికి సాయి ఆరాధన కంటే మరో సాధన లేదు. పరమ పావనమైన సాయి కథను సదా శ్రవణం చేయడం సుఖదాయకం. పాదాలతో సాయికి ప్రదక్షిణం, కళ్ళతో సాయి యొక్క దర్శనం, శ్రవణాలతో సచ్చరిత్ర శ్రవణం చేయండి. సర్వాంగాలతో సాయిని ప్రేమగా ఆలింగనం చేసుకోండి. అష్టాంగాలతో సాయికి సాష్టాంగపడండి. శిరస్సును వారి చరణాల యందు ఉంచండి. జిహ్వతో వారి నామస్మరణ చేయండి. నాసికతో వారి నిర్మల్యాలను వాసన చూడండి. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. గత అధ్యాయంలో చమత్కారాలు యందు ప్రీతిగల ఒక భక్తుని కథను చెప్తానని శ్రోతలకు మాట ఇచ్చాను. స్వార్థాన్ని సాధించుకోవాలన్న కోరిక లేదా పరమార్థ పరాయణత్వం కానీ లేకపోతే సత్పురుషుల మహిమ తెలియదు. ఎవరైనా సాధువుల గొప్పతనాన్ని వర్ణిస్తే విశ్వసించరు. స్నేహితులు సాయిబాబా మహిమను వర్ణించగా వీరి విశ్వాసం లేకుండా దోషాలను మాత్రమే చూచేవారు స్వయంగా అనుభవిస్తే తప్ప సృష్టిలో దేనిని నమ్మరు. హరి కానోబా అను వ్యక్తి ముంబై నుండి స్నేహితుని వెంట సాయిబాబాను పరీక్షించాలని బయలుదేరాడు. అందరి హృదయాలలోనూ విరాజమానులై ఉన్న సాయి యొక్క కళా కౌశల్యాన్ని చక్కగా ఎవరు తెలుసుకోగలరు? హరిబాబు షిరిడీకి బయలుదేరిన కారణం సాయి సమర్థులకు తెలుసు. అతడు కేవలం చమత్కారాన్ని చూడాలని వచ్చినవాడు. అతని అర్హత అంతే. కనుక బాబా అతనికి అట్లే ఒక వింతను చూపించి అతనికి తన యందు విశ్వాసాన్ని కలుగజేసి అతని శ్రమను సార్థకం చేశారు. నిజంగా సత్పురుషులు ఉపాయంతో కార్యాన్ని సాధిస్తారు. హరిబాబు స్నేహితునితో కోపరగాంలో టాంగా బండిలో కూర్చున్నాడు. గోదావరిలో స్నానం చేసిన వెంటనే షిరిడీకి బయలుదేరాడు. కోపరగాం నుండి షిరిడీ చేరుకోగానే కాళ్ళు చేతులు కడుక్కొని హరిబాబు సాయి సత్పురుషుని దర్శించుకోవాలని బయలుదేరాడు. అతడు తలకు జరి తలపాగా కట్టుకొని కాళ్ళకు కొత్త చెప్పులను తొడుక్కొని సాయిబాబాను చూడాలని చాలా ఉత్సుకతతో వచ్చాడు. మసీదు వద్దకు వచ్చి దూరం నుండే సాయిబాబాను చూసి వారి సమీపానికి వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేయాలని అతనికి అనిపించింది. కానీ చెప్పుల వలన ఇబ్బంది. వానిని భద్రంగా పెట్టడానికి అక్కడ స్థలం లేదు. అయినా అక్కడే ఒక మూల జాగ్రత్తగా భద్రపరిచాడు. తర్వాత దర్శనానికి పైకి వెళ్ళి
భక్తిగా సాయి చరణాలకు నమస్కరించి విభూది ప్రసాదాన్ని తీసుకొని తిరిగి బసకు బయలుదేరాడు. కాళ్ళకు చెప్పులు తొడుక్కోవాలని చూస్తే ఎంత వెతికినా అవి కనిపించలేదు. వానిపై ఆశను పూర్తిగా వదులుకొని దుఃఖంతో చెప్పులు లేకుండా తిరిగి వచ్చాడు. అక్కడ చాలామంది భక్తులు వస్తూ పోతూ ఉంటే ఎవరిని అడగాలో ఏం తోచలేదు. అలా అతని మనసును వికలమైపోయింది. అతని కళ్ళ ఎదట చెప్పులు, మనసులో చెప్పుల ఆలోచనే. అతని ధ్యానం చెప్పుల మీదే. అవి ఎంతగానో నచ్చితే ఇష్టపడి కొనుక్కున్నాడు. ఆ చెప్పులు పోయాయి అంటే ఎవరో దొంగలు దొంగిలించి ఉంటారని అతనికి నిశ్చయమైపోయింది. తర్వాత స్నానం చేసి పూజ, నైవేద్యం అవి అయ్యాక పంక్తిలో కూర్చుని భోజనం చేశాడు. కానీ అతని మనసుకు శాంతి లేదు. ఆ సభా మండపం సాయిబాబా ఉండే స్థానం. అక్కడి నుండి వారి దృష్టిని తప్పించుకొని ఎవరైనా చెప్పులను తీసుకొని వెళ్ళిపోవడం ఏమైనా చిన్న విషయమా? అతనికి ఆందోళన. అన్నపానీయాల మీద మనసు లేదు. భక్తులందరితో పాటు అతడు చేతులు కడుక్కోవడానికి వచ్చాడు. ఇంతలో ఒక మరాఠీ కుర్రవాడు హరిబాబు పోగొట్టుకున్న చెప్పులను ఒక కర్రకు తొడిగి జెండాలా పట్టుకొని అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు. భక్తులు భోజనం చేసి చేతులు కడుక్కున్నారు. బాబా ఈ కర్రను నా చేతికి ఇచ్చి పంపారు అంటూ కుర్రవాడు వెతుక్కుంటూ వచ్చాడు. హరికా బేటా, జరీకా పేట అని అరుచుకుంటూ వెళ్ళు బాబు, ఇవి నా చెప్పులు అని ఆతురతో అడిగిన వారికి వీనిని ఇచ్చేయి. కానీ హరికా బేట ఎవరో చూసి అతని వద్ద జరీ తెల్లపాగా ఉందా అని ముందు నిశ్చయంగా తెలుసుకున్నాకే ఇవ్వు, ఏం గొడవ చేయకు అని చెప్పారు. ఆ మాటలు చెవులలో పడగానే హరిబాబు పరిగెత్తుకుని వెళ్ళి కర్రతో చూసి తన చెప్పులను గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొర్లాయి. శరీరం పులకించింది. పోయిన చెప్పులు కనిపించగా అత్యంత చకితుడయ్యాడు. ఆ అబ్బాయిని ఇక్కడకు రా అని పిలిచి ఆ చెప్పులను నా వద్దకు పట్టుకొనిరా, ఏది నన్ను చూడనివ్వు అని వానిని చూసి ఇవి నీకు ఎక్కడ దొరికాయి సరిగ్గా చెప్పు అని అడిగాడు. ఆ అబ్బాయి నాకేం తెలియదు, నేను బాబా ఆజ్ఞను పాటించాలి. హరికా బేట ఎవరో వారు నాకు జరీ తెలపాగా చూపించాలి, వారికే ఈ చెప్పులను ఇస్తాను. నాకు వేరే గుర్తులు తెలియవు. బాబా చెప్పిన గుర్తులు తెలిపిన వారే ఈ చెప్పులను తీసుకుంటారు అని అనగా హరిబాబు ఒరే బాబు, ఇవి నా చెప్పులేరా అని అంటే ఆ అబ్బాయి ఇవ్వలేదు. అప్పుడు అతడు బాబా చెప్పిన గుర్తులను కుర్రవాడికి చెప్పి ఒరే బాబు, నేనేరా హరిని, కన్హోబా కొడుకును. బాబా మాట నిజంగా నాకే వర్తిస్తుంది. ఇదిగో ఈ జరీ తెలపాగా చూడు, నీ సందేహం తొలగిపోతుంది. చెప్పులు నావే అని నిశ్చయం అవుతుంది. వీనిని ఇతరులెవరు కోరరు అన్నాడు. ఆ అబ్బాయికి అంతా అర్థమైన తర్వాత ఆ చెప్పులను హరిబాబుకు ఇచ్చేశాడు. ఆ విధంగా హరిబాబు యొక్క కోరిక తీరి సాయి సత్పురుషుని అనుభవం అయ్యింది. నాకు జరీ తలపాగా ఉందని చెప్పడం గొప్ప విశేషమేమీ కాదు. అది నా తలపై అందరికీ కనిపిస్తూ ఉంది. కానీ నేను బయటి ఊరి వాడిని, షిరిడీకి రావడం ఇదే మొదటిసారి కదా. మరి సాయిబాబాకు నా పేరు హరి అని ఎలా తెలిసింది? మా తండ్రి కన్హోబాను ఎవరు చూడలేదే. మరి ఖా అనే అక్షరంతో అతని పేరును బాబా సూచించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నా స్నేహితుడు సాయి సత్పురుషుని మహిమను చెప్పగా నేను అతని మాటలను అవహేళన చేశాను. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను. ఇప్పుడు అనుభవం అయ్యాక సాయిబాబా ప్రభావం తెలిసింది. నా సంశయాలు తొలగిపోయాయి. శ్రీ సాయి మహాత్ములు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై। మనసులో ఎలాంటి భావం ఉంటే అనుభవం కూడా అట్లే అవుతుంది. హరిబావుకు అట్లే అయింది. సత్పురుషుని పరీక్షించాలనే తప్ప పరమార్థం సంపాదించుకోవాలి అన్న కోరిక అతనికి లేదు. సాయి సమర్థులు మహాత్ములని స్నేహితులు బంధువులు తమ అనుభవాలను చెప్పగా ఆ విశేషాలను తాము స్వయంగా చూడాలని అనుకోవటం అతడు షిరిడీకి రావడానికి కారణం. సత్పురుషుల చరణాలలో ప్రాణాలు అర్పించుదాం, దానివల్ల భగవంతుని ఆచూకీ తెలుస్తుంది అని అతని మనసులో కించిత్తైనా కోరిక లేదు. సత్పురుషుని సన్నిధికి వెళ్ళి చమత్కారాన్ని చూడాలి అని కోరుకున్నాడు.
పోయిన క్రొత్త చెప్పులు జత తిరిగి ఇంటికి చేరింది. లేకపోతే అల్ప వస్తువైన ఒక చెప్పుల జత పోయినందుకు మాత్రాన గొప్పగా ఏం కోల్పోయినట్లు? వాని కోసం మనసులోని కలవరం అని అవి లభించే వరకు తగ్గలేదు. సత్పురుషుల అనుగ్రహాన్ని పొందటానికి 2 మార్గాలు. ఒకటి భక్తి, రెండవది జ్ఞానం. జ్ఞాన మార్గం చాలా కఠినమైనది, శ్రమతో కూడినది. భక్తి యొక్క సాధన సులువైనది. ఇటువంటి సులభ సాధనమైన భక్తిని అందరూ ఎందుకు అవలంబించరు అంటే, మహాభాగ్యం ఉంటేనే భక్తి ప్రాప్తిస్తుంది. కోటి జన్మల పుణ్యం ఉంటేనే సాధువులతో కలయిక, సత్పురుషులతో సమాగమ సుఖం లభిస్తుంది. దానితోనే భక్తి వికసిస్తుంది. మనమందరం ప్రవృత్తి తత్పరులం, అంటే ప్రపంచ విషయాలలోనే ఆసక్తి కలవారం, నివృత్తిని ఎరుగం. ఇటువంటి మనోవృత్తి ఉంటే దానిని భక్తి అని ఎలా అనగలం? మన భక్తి ఎలా ఎలా అభివృద్ధి చెందుతుంటే మన ప్రాప్తి కూడా అలా అలా అధికమవుతుంది. ఇది ఎప్పటికైనా నిశ్చయంగా జరిగి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మనం అహర్నిశలు విషయ భోగాల కొరకే సాయి వద్ద గుమికూడాం కనుక మనకు లభించేది కూడా మరి అవే. పరమార్థాన్ని కోరుకునే వారికి పరమార్థం లభిస్తుంది. ఇప్పుడు సోమదేవస్వామి అనే పేరు గల మరొక వ్యక్తి గురించి. ఇతడు సాయిబాబాను ప్రత్యక్షంగా పరీక్షించాలని షిరిడీ వెళ్ళాడు. క్రీస్తు శకం 1906వ సంవత్సరంలో ఇతడు ఉత్తర కాశీలో ధర్మశాలలో ఉండగా బాయి అనే గృహస్థుని కలిశాడు. ఈ బాయి ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సోదరుడు. అతడు బదరీ కేదార్ యాత్ర చేస్తుండగా మార్గంలో ఈ స్వామిని కలిశాడు. బదరీ కేదారుల మార్గాన్ని వదిలి బాయి క్రిందికి దిగాడు. దారిలో అక్కడక్కడ విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన స్థలంలో బస చేసిన ప్రయాణికులు కనిపించారు. ఈ స్వామి వారిలో ఒకరు. ఇతడే తరువాత హరిద్వార్ స్వామి అని ప్రసిద్ధుడయ్యాడు. ఇతడు బాబా ప్రభావానికి లోనయ్యాడు. అతనిదే ఈ కథ. ఇది బోధప్రదమై బాబా స్వరూపాన్ని విశదపరిచి శ్రోతలకు ఆనందాన్ని కలిగిస్తుంది. బాయి ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్ళగా దారిలో స్వామీజీ కలిశారు. వారు అలా సహజంగా ముచ్చటించుకుంటూ ఉండగా వారికి ఒకరి అందు ఒకరికి అభిమానం కలిగింది. గంగోత్రికి క్రింద భాగాన స్వామి ఉత్తర కాశీలో ఉండగా డెహ్రాడూన్ నుండి 70 కోసుల దూరంలో అక్కడ వీరిద్దరికీ పరిచయం కలిగింది. ఉదయాన స్వామి చెంబు పుచ్చుకుని బహిప్రదేశానికి వెళ్ళాడు. బాయీజీ కూడా అదే పని మీద అదే చోటికి వెళ్ళాడు. ఆ ఇద్దరూ మొదట ఒకరిని ఒకరు చూచుకున్నారు. తరువాత దారిలో పరస్పరం కలుసుకున్నారు. ఒకరిని ఒకరు కుశల సమాచారాలను సుఖ సంతోషాలతో ముచ్చటించుకున్నారు. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా వారిలో ప్రేమ కలిగింది. వారి వారి నివాస స్థలాలను అడిగి తెలుసుకున్నారు. మీరు హరిద్వార్లో ఉంటారు, మేము నాగపూర్లో ఉంటాం. ఆ వైపుకి ఎప్పుడైనా రావటం జరిగితే మీ దర్శనాన్ని కలిగించండి. అటువైపు యాత్రకు వచ్చినప్పుడు మా గృహాన్ని పావనం చేయండి. మీ దర్శనాన్ని మరలా కలిగించి మా అల్పసేవను స్వీకరించాలి. మీరు మమ్మల్ని గుర్తించుకోవాలి. మీ చరణస్పర్శ మా ఇంటికి కలగాలి. ఇదే నా విన్నపం. నారాయణుడు నా ఈ కోరికను తీర్చుగాక అని బాయి అన్నాడు. క్రీస్తు శకం 1906వ సంవత్సరంలో ఉత్తర కాశీ క్రింద ఆ ఇద్దరూ కలుసుకుని ఆ విధంగా మాట్లాడుకున్నారు. పరస్పరం తమ చిరునామాలను అడిగి తీసుకుని బయలు ప్రదేశం సమీపించడం వలన ఒకరిని ఒకరు వదిలి వెళ్ళిపోయారు. 5 సంవత్సరాల తరువాత సాయితో సమాగమ సమయం ఆసన్నమై స్వామికి బాయిని కలుసుకోవాలి అనే చాలా ఆతృత కలిగింది. క్రీస్తు శకం 1911వ సంవత్సరంలో స్వామీజీ నాగపూర్ వచ్చారు. అక్కడ శ్రీ సాయినాథుని పవిత్ర చరిత్రను విని ఆనందించారు. షిరిడీలో స్వామికి అన్ని సదుపాయాలు సుఖంగా జరగాలని బాయి సిఫారసు పత్రం ఇచ్చాడు. అలా అన్ని ఏర్పాట్లను చేసుకుని స్వామి నాగపూర్ను విడిచారు. మన్మాడులో దిగగానే అక్కడ కోపర్గాంకు బండి సిద్ధంగా ఉంది. అక్కడ నుండి టాంగాలో సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళినా సాధువుల ప్రవర్తన, వారి నడవడి ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. అందరి ప్రవర్తన సమానంగా ఎక్కడా ఉండదు. ఒక సాధువు ఆచరణ మరొక సాధువుకి ప్రమాణం కాదు.
కనుక సాధువుల అర్హతలను తెలుసుకోవటానికి ఇది సాధన కాదు. సత్పురుషుని దర్శనానికి వెళ్ళే వారికి వారి గురించిన ఆలోచన ఎందుకు? వారి ప్రవర్తనను పరీక్షించాలి అనుకుంటే తమ శ్రేయస్సును కోల్పోవటమే. స్వామీజీ మనసులో అనేక రకాల తర్కాలు కుతర్కాలు లేచాయి. దూరం నుండి షిరిడీలోని పతాకం కనిపించగా స్వామికి సందేహం కలిగింది. స్వామితో పాటు ఉన్నవారు మసీదుపైని కలశం వద్ద పతాకం కనిపించగానే దూరం నుండి భక్తిగా వందనం చేశారు. సాయి దర్శనం త్వరలో కలుగుతుందని మనసు ఉబలాట పడుతుంది. కానీ కనిపించిన పతాకం యొక్క అవమానాన్ని సహించలేరు. పతాకం కనిపించగానే ప్రేమ పెళ్ళుబుకుతుంది. ఇది అందరికీ అనుభవం. ఇది భక్తి ప్రేమలకు లక్షణం. ఇది విలక్షణమైనది కాదు. కానీ పతాకాన్ని దూరం నుండి చూసి స్వామి యొక్క కుత్సిత మనసులో ఆలోచనలపైన ఆలోచనలు లేచాయి. అది విచిత్రమైన మనసు. పతాకాలపైన ప్రేమ. ఇది సాధువుల లక్షణమా? దేవాలయాలపైన పతాకాలను పెట్టడం సాధువులకు హీనత్వం. సాధువులు ఇలా గౌరవ మర్యాదలను కోరుకోవడం ఇది కేవలం వారి లోకేషణ. ఇటువంటి సాధు లక్షణాలు మనసుకు నచ్చవు. ఇది సాధువులకు లోపం. సారాంశం: స్వామి తన మనసుకు తోచిన విధంగా సాయి యొక్క యోగ్యతను నిర్ణయించుకున్నాడు. ఇక ఈ సాయి అనుగ్రహం నాకు అవసరం లేదు అని మనసును నిశ్చయించుకున్నాడు. వ్యర్థంగా ఇక్కడి వరకు వచ్చాను అని తలచాడు. అతనికి చాలా అగౌరవం అని అనిపించింది. తక్షణం అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. సాధువులకు అసలు గౌరవ ఆధారాలు ఎందుకు? పతాకాన్ని చూస్తుంటే వారి దురభిమానం, లోకేషణ తప్ప వేరే ఏమీ కనిపించడం లేదు. పతాకాన్ని కట్టించుకుని తమ గొప్పతనాన్ని చాటుకోవడం ఇది అతని సాధు లక్షణానికి విరుద్ధం. ఇటువంటి సాధువు దర్శనానికి నేను ఎందుకు వెళ్ళాలి? ఇటువంటి వారి దర్శనం చేసుకుంటే మాత్రం మనసు శాంతిస్తుందా? పతాకం ద్వారా తమ దర్పాన్ని ప్రదర్శించుకోవటమే ఇది. ఇందులో మనసుకు శాంతి లేదు. వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపోవాలి. ఇతని వద్దకు వెళ్ళాలనుకోవటం సరి అయిన ఆలోచన కాదని అనిపిస్తుంది. నిజంగా నేను అప్రతిష్ట పాలయ్యాను అని అనుకున్నాడు. అతని వెంట ఉన్నవారు అతనితో, స్వామి ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు? పతాకాన్ని చూచినంత మాత్రాన్ని మీ మనసు ఇంతలా ఎందుకు వికలమైపోతుంది? మనం ఇప్పుడు వారి సమీపానికి వచ్చేసాం. అక్కడి రథం, పల్లకి, గుర్రం వగైరా సరంజామానంతా చూస్తే మీ మనసు ఇంకా ఎంత తపన పడుతుందో అని అన్నారు. ఆ మాటలు విని స్వామికి మరింతగా కోపం వచ్చింది. పల్లకి, గుర్రం వగైరాలన్నీ ఇటువంటి గొప్ప సాధువులను నేను ఎంతమందిని చూడలేదు అవి అని అనుకుని, సోమదేవ స్వామి ఇక షిరిడీకి వెళ్ళే మాటే లేదు, నదికి వెళ్ళే దారి పట్టాలి అని అనుకుంటూ స్వామి వెనుకకు బయలుదేరాడు. కానీ అతని వెంట ఉన్నవారు, ఇంతవరకు వచ్చిన మీరు వెనుకకు మరలవద్దు, ఇక్కడి వరకు వచ్చినట్లే ముందుకు సాగండి అని బలవంత పెట్టారు. కుతర్కాలను చేయకండి. మసీదు పైన ఎగిరే పతాకాలకు ఆ సాధువుకు ఏమీ సంబంధం లేదు. ఈ సాధువుకు పతాకాలు, ఆదర సత్కారాలు అవసరం లేదు. వారికి లోకేషణ లేదు. ఆర్భాటాలు, అలంకారాలు గ్రామస్తులకు ప్రీతి. ఇది వారి భక్తికి ప్రమాణం. మీరు ఆ పతాకాన్ని చూడకండి. వెళ్ళి వారిని కేవలం దర్శనం చేసుకోండి. అక్కడ క్షణమైనా ఉండకుండా తిరిగి వెళ్ళిపోండి అని చెప్పారు. ఇంతలో షిరిడి దగ్గరకు వచ్చింది. వారు చెప్పిన మంచి సలహా విని స్వామి అక్కడికి వెళ్ళి మనసులోని ఈ కలవరాన్ని పోగొట్టుకోవాలి, తరువాత పశ్చాత్తాప పడకూడదు అని అనుకున్నాడు. శ్రీ సాయి సమర్థుని దర్శనం చేసుకుని స్వామి కరిగిపోయాడు. ప్రేమతో వారి కళ్ళు నిండిపోయాయి. కంఠం గద్గతమయ్యింది. మనసు ప్రసన్నమయ్యింది. కళ్ళకు ఆనందం కలిగింది. ఎప్పుడెప్పుడు వారి చరణధూళిలో పునీతులు అవుతామా అని అనిపించింది. కన్నార్పకుండా వారి రూపాన్ని చూస్తుంటే మనసు ఏకాగ్రమయ్యింది. ప్రేమతో కట్టుబడి అట్లే చూస్తూనే ఉండిపోయాడు. అతని మనసులోని కుతర్కాలు పోయాయి. చిత్తం దర్శన ఆనందంతో కరిగిపోయింది. సాయి సహున రూపం కళ్ళల్లో నిలిచిపోయింది. దాంతో స్వామి తల్లీనుడయ్యాడు. సాయి మహాత్ముని కళ్ళతో సందర్శించిన సోమదేవ స్వామికి పరమ ఆహ్లాదం కలిగింది. అతని ఆత్మకు విశ్రాంతి లభించింది. ఇక్కడే ఉండిపోదునా అని అతనికి అనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు
సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై। దర్శన మాత్రంతో వికల్పాలు సంశయాలు మాయమయ్యాయి, బుద్ధి మౌనము వహించింది, దైవభావము పోయి అంతటా ఏకాత్మభావం కలిగింది, వాక్కు నిశ్శబ్దంగా మౌనం వహించింది, కళ్ళు రెప్పలు వేయటము ఆగిపోయింది, లోపల బయట సర్వత్రా ఉన్న చైతన్యాన్ని గ్రహించి మనసు శాంతించింది. మొదట పతాకాన్ని చూచి వెనుకకు మరలాడు, కానీ తర్వాత ప్రేమోద్రేకంతో కరిగిపోయాడు. స్వామిలో సాత్విక అష్టభావాలు ఉప్పొంగాయి. బాబా పైనే అతని ప్రేమ అతన్ని చుట్టేసింది. మనసు సంపూర్ణంగా తల్లీనత చెందిన చోటే మన నిజమైన స్థానమని తమ గురువు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. అతనితో ప్రేమ ఉప్పొంగింది. స్వామి మెల్లమెల్లగా బాబా ముందుకు వెళ్ళాడు. సాయి మహారాజు బాగా కోపంగా తిట్ల వర్షాన్ని కురిపించారు. దాంతో స్వామికి సాయి పైన ప్రేమ పెరిగి రెండింతలైంది. సాయి సమర్థుని చర్య విశిష్టము, వారి లీలలు విలక్షణము. వారు సంపూర్ణ నరసింహ అవతారాన్ని ఆరోపించుకున్నారు. మా వైభవము మా వద్దే ఉండని, పో నీ ఇంటికి వెళ్ళిపో, ఖబర్దార్ మరలా ఈ మసీదుకు వచ్చినావంటే మసీదు పైన పతాకాలను కట్టుకునే వారిని ఎందుకు దర్శించుకోవాలి? ఇది సత్పురుషుల లక్షణమా? ఇక్కడ ఒక లక్షణమైనా ఉండవద్దు అని అన్నారు. తరువాత స్వామి సందేహంతో సభామండపంలోనికి ప్రవేశించాడు. బాబాను దూరం నుండి చూచిన స్వామి ఊరికే ఉండలేకపోయాడు. తాను అన్న మాటలు అక్షరము చెవులలో ప్రతిధ్వనించగా ఈ మహారాజు అంతర్జ్ఞానాన్ని అనుకొని స్వామి అక్కడే లజ్జితుడు అయ్యాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై। సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై। శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। తరువాత స్వామి సందేహంతో సభామండపంలోనికి ప్రవేశించాడు. బాబాను దూరం నుండి చూచిన స్వామి ఊరికే ఉండలేకపోయాడు. తాను అన్న మాటలు అక్షరం చెవులలో ప్రతిధ్వనించగా ఈ మహారాజు అంతర్జ్ఞాని అని అనుకుని స్వామి అక్కడికక్కడే లజ్జితుడయ్యాడు. నేను ఎంత బుద్ధి లేని వాణ్ణి, వీరు ఎంతటి జ్ఞానులు, ఎంతటి నిర్మలాంతఃకరణం కలవారు, నేను ఎంత విరుద్ధంగా ఆలోచించాను అని అనుకున్నాడు. సాయిబాబా ఒకరిని దగ్గరకు తీసుకుంటూ మరొకరితో కరాచలన చేస్తూ ఇంకొందరికి ధైర్యం చెబుతూ కొందరిని ప్రేమగా అవలోకిస్తున్నారు. కొందరిని నవ్వుతూ పలకరిస్తూ, కొందరి బాధను ఓదార్చుతూ, మరికొందరికి విభూతి ప్రసాదాన్ని ఇస్తూ అందరినీ సంతృప్తి పరుస్తున్నారు. ఇలా అందరినీ చక్కగా పలకరిస్తున్న బాబాకు నాపై మాత్రం కోపం ఎందుకు? ఇది నేను అన్న మాటల ప్రభావమేనని అనిపిస్తూ ఉంది. ఇది వారి కోపం కాదు, ఆనందాన్ని కలిగించే వారి బోధ. తరువాత స్వామి సాయిబాబా వద్ద ఉన్నాడు. వారి కృపతో నిర్మలుడై వారి చరణాలలో శాశ్వతంగా స్థిరపడ్డాడు. సాయి భక్తి ప్రభావంలోని శక్తి మదమాచర్యాలను, దుర్వాసనలను తొలగించుగాక, ఐశ్వర్యాన్ని, ధైర్యాన్ని, శాంతిని కలిగించుగాక, భక్తులను కృతాకృత్యులను చేయుగాక. ఈ చరాచర సృష్టి యక్షులతోనూ, గంధర్వులతోనూ, సురాసురులతోనూ నిండి ఉంది. విశ్వంభరుడు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. అయినప్పటికీ అతడు ఎల్లప్పుడూ నిరాకారంగా ఉంటే, ఒక ఆకారాన్ని గ్రహించకపోతే, ఆకారంలో ఉన్న
మన మానవులకు అది ఏమాత్రం ఉపయోగపడేది కాదు. అంటే దీని అర్థం సాయిబాబా లీల విగ్రహ రూపాన్ని ధరించి ప్రజల వ్యవస్థను సరిదిద్దకపోతే, దుష్టులను దుర్జనులను అదుపులో పెట్టకపోతే వారు వారి అనుగ్రహం భక్తులకు ఎలా కలిగి ఉండేది? ఈ అధ్యాయం ముగింపుకు వచ్చింది. ఇప్పుడు నాకు ఒక వృత్తాంతం గుర్తుకు వచ్చింది. ఇది సాయి యొక్క సదుపదేశానికి ఉదాహరణ. విశ్వసించిన వారికి ఇది శ్రేయస్కరం. విషయం చాలా చిన్నదే అయినా అది దీనిని గుర్తుంచుకుంటూ శుభం కలుగుతుంది. అందువలన ఒక క్షణం మీ మనసులను నా వైపు మళ్లించండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాను. ఒకసారి భక్త మహల్సాపతి నానాసాహెబ్తో పాటు మసీదులో కూర్చొని ఉండగా జరిగిన చమత్కారాన్ని వినండి. ఎవరో శ్రీమంతుడైన ఒక గృహస్థుడు వైజాపూర్ నివాసి సాయి సమర్థుని దర్శనాభిలాషతో కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చాడు. అతనితో వచ్చిన ఘోషలో ఉన్న స్త్రీలను చూసి నానా తనలో సంకోచించాడు. వారికి ఇబ్బంది కలగకుండా తాను స్వయం అక్కడి నుండి లేచిపోవాలని తలచాడు. అందువలన నానా లేవబోతుండగా బాబా అతనిని వారిస్తూ, వచ్చేవారు పైకి వస్తారు, నీవు నిశ్చితంగా కూర్చో అని చెప్పారు. వారు కూడా దర్శనానికి వచ్చారు. మీరు నిరభ్యంతరంగా రండి అని ఎవరో గృహస్థునికి సూచించారు. వారు వచ్చి సాయికి వందనం చేశారు. వారిలో ఒక స్త్రీ తన మేలి ముసుగును పక్కకు తొలగించి వంగి బాబా పాదాలకు వందనం చేస్తుండగా ఆమె యొక్క అద్భుత సౌందర్యాన్ని చూచి నానాసాహెబ్ మోహితుడయ్యాడు. అందరి ఎదుట చూడటం అసభ్యం. చూడకుండా మనసు ఆగటం లేదు. మనసును నిగ్రహించుకోలేకపోయాడు. ఏం చేయాలో అతనికి తెలియలేదు. బాబా సమక్షంలో చాలా సిగ్గుపడిపోయాడు. అందువలన ముఖాన్ని పైకి ఎత్తలేకపోయాడు. అతని దృష్టి చంచలమవసాగింది. నానా అటువంటి క్లిష్ట పరిస్థితిలో చిక్కుకొని పోయాడు. నానా యొక్క ఈ అంతరంగ స్థితిని సర్వంతర్యామి అయిన సాయిబాబా గ్రహించారు. ఇతరులకు అది ఎలా అనుభవం అవుతుంది? వారు పదాల అర్థాల కోసం శ్రమిస్తారు. నానా యొక్క చంచలమైన మనోవృత్తిని తెలుసుకుని అతని మనసును స్థిరపరచటానికి బాబా ఏం ఉపదేశం ఇచ్చారో వినండి. నానా, ఎందుకు మనసులో ఆందోళన పడుతున్నావు? ఇంద్రియాలు వాని వాని ధర్మాలను ఆచరిస్తుండగా వాటిని ఎవరూ అడ్డుపెట్టరాదు. కారణం అందులో ఏమీ హాని లేదు. బ్రహ్మదేవుడు రచించిన సృష్టిలోని అతని కళా కౌశలాన్ని మనం గ్రహించకపోతే సృష్టిలోని రసికత వ్యర్థమైపోతుంది. అంతా క్రమక్రమంగా సరి అవుతుంది. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారం వద్దకు వెళ్ళటం ఎందుకు? మనసు నిర్మలంగా ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవు. మనసులో దురాలోచనలు లేనప్పుడు దాపరికం ఎందుకు? కన్ను చూసే పనిని చేస్తుంది. ఇక్కడ సంకోచం ఎందుకు అని చెప్పారు. అప్పుడు అక్కడ మాధవరావు కూడా ఉన్నాడు. అతనిది అసలే పరిశోధించే స్వభావం. తన జిజ్ఞాసను తీర్చుకోవటానికి బాబా మాటల యొక్క భావాన్ని నానాను అడిగాడు. నానా మాధవరావుతో, ఇప్పుడు ఊరుకో, బస్సుకు వెళ్ళేటప్పుడు దారిలో బాబా మాటలకు అర్థం చెబుతానని చెప్పాడు. క్షేమ కుశల వార్తలన్నీ ముగిశాక సాయి సమర్థునికి పాదాభివందనం చేసి నానా తన బస్సుకు బయలుదేరాడు. అతని వెంట మాధవరావు వెళ్ళాడు. అతడు వెంటనే నానాను, నానా, అంతా క్రమక్రమంగా సరి అవుతుంది అన్న బాబా మాటలకు అర్థం స్పష్టంగా తెలియచేయి అని అడిగాడు. అతనికి జవాబు చెప్పటానికి నానాకు మనసు అంగీకరించలేదు. అందుచేత ఆ విషయాన్ని మరిపించాలని ప్రయత్నించాడు. దాంతో మాధవరావు అనుమానం మరింత పెరిగింది. అతని మనసుకు ఊరట కలగలేదు. అప్పుడు నానా జరిగిన విషయాన్నంతా మనసు విప్పి చెప్పి మాధవరావు సందేహాన్ని తీర్చి ఆ సమస్యను పరిష్కరించాడు. బాబా ఎంత సమర్థులు! వారు అంతఃకరణ సాక్షి కనుక ఎవరి దృష్టి ఎటు మళ్ళినా వారికి అంతా ప్రత్యక్షం. ఇటువంటి వింతైన విషయం వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులోని గర్భితమైన అర్థాన్ని గమనిస్తే అత్యంత అమూల్యమైన స్థైర్యం, శాంతి లభిస్తాయి. మనసు అసలే చంచల స్వభావం కలది. దీనినే స్వేచ్ఛగా విహరించనీయరాదు. ఇంద్రియాలు కలవరపెట్టినా శరీరం ఉద్రేకపడకూడదు. ఇంద్రియాలపై నమ్మకం, విషయ సుఖ భోగాలను అనుభవించాలనే లాలస ఉండకూడదు. మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే మనోచాంచల్యం శాంతిస్తుంది. బానిస వలె ఇంద్రియాలకు ఆధీనమై పోరాదు. అవి కూడా ఎప్పుడూ అణిగి ఉండవు.
సందర్భానుసారంగా వానిని జాగ్రత్తగా నిగ్రహించాలి. రూపం దృష్టి యొక్క విషయం. వస్తువు యొక్క సౌందర్యాన్ని నిర్భయంగా చూడవచ్చు. అక్కడ సిగ్గుపడాల్సిన అవసరమేముంది? దుర్బుద్ధికి చోటివ్వకూడదు. మనసు వాసనరహితంగా చేసుకుని పరమేశ్వర సృష్టిని అవలోకించండి. ఇంద్రియాలు సహజంగా నిగ్రహింపబడతాయి. విషయ భోగాల విస్మరణ కలుగుతుంది. రథాన్ని కోరుకున్న చోటుకు తీసుకుని వెళ్ళటానికి సారథి మూలకారకుడైనట్లే బుద్ధి ఇంద్రియాలను వాని ఆకర్షణల నుండి దక్షతతో రక్షిస్తుంది. సారథి రథాన్ని అదుపులో ఉంచినట్లే బుద్ధి ఇంద్రియ దమనం చేసి శరీరం యొక్క స్వేచ్ఛా విహారాన్ని, మనసు యొక్క చంచలత్వాన్ని అదుపులో ఉంచుతుంది. శరీరం, ఇంద్రియాలు మనసుతో కూడుకున్నట్టు జీవుని భోక్తృత్వం పోగానే పరమేశ్వర ప్రాప్తి బుద్ధి యొక్క సామర్థ్యం వలననే కళ్ళు మొదలగు ఇంద్రియాలు, గుర్రాలు, రసాది విషయాలు నరకానికి తీసుకుని వెళ్ళే మార్గాలు. విషయ సుఖాభిలాష ఏ కొంచెమైనా ఉన్నా అది పారమార్థిక సుఖాన్ని నాశనం చేస్తుంది. అందుచేత వానిని నిశేషంగా త్యజించండి. అప్పుడే మీకు మోక్ష ప్రాప్తి. బాహ్యేంద్రియాలను అదుపులో ఉంచుకుని మనసులో విషయాసక్తి ఉంటే జనన మరణాలు అంతం కావు. విషయాలు అత్యంత ఘాతకాలు. వివేకి అయిన సారథి ఉంటే పగ్గాలను తెలివిగా చేత్తో పట్టుకుంటాడు. అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు కలలో కూడా చెడుదారిలో పోవు. ఇలా మనసును శాంతింపచేసే నిగ్రహవంతులడు, దక్షుడు, కుశలుడు, చతురుడు అయినటువంటి ఆ బ్రహ్మకే మరో పేరు వాసుదేవ. అదే సర్వోత్కృష్టమైన పరమపదం, పరత్పరుని పరంధామం. ఈ అధ్యాయం ముగిసింది. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది. సద్భక్తుల మనసులను రచింప చేస్తుంది. క్రమంగా శ్రవణం చేయండి. జగచ్చాలకుడు, బుద్ధి ప్రేరకుడైన సద్గురు చరణాల యందు హేమడు కృతజ్ఞతాపూర్వకంగా మస్తకాన్ని సమర్పిస్తున్నాడు. స్వస్తి శ్రీ సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంతు విరిచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితలలో సాధు పరీక్ష మనోనిగ్రహము 49వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినామస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba,